నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్నవాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమ్మవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్నోళ్ళందరినీ ఎదవల్ని చేస్తాడు. కొంచెం వెయిట్. ఎంతమంది విశ్వసిస్తున్నారు అన్న? నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నా దేవుడిని. ఈ కార్యాలు నెరవేర్చగల సమర్థుడు నా దేవుడని మనసారా నమ్ముతున్నాను. నేను నిండు మనసుతో నమ్ముతున్నాను అన్న. డౌట్ లేదు, నాకు డౌట్ లేదు. లైవ్లో ఉన్నోళ్ళు ఎవరైనా జూమ్లో కనపడితే వాళ్ళు మీరు కూడా చెప్పండి, నా దేవుడు సిగ్గుపరచని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమ్మాలి. నన్ను కాదు, నిన్ను కాదు, నీకు నాకు తోడై ఉన్నవాడిని నమ్మాలి. మారిపోయింది ఒక దెబ్బకి మోసే పొజిషన్. ఇప్పుడు ఒకప్పుడు రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్లో ఉన్న నువ్వు ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండొచ్చు. ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజు కుమార్తె కొడుకు, ఈరోజైతే ఇశ్రాయేలు సమాజం, దేవుని జనమైతే, భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే, ఆ జనమునకు రాజు, ఆ జనమునకు నాయకుడు. ఈ మావయ్యకి ప్రేమ వచ్చింది, మావయ్య కాస్త ప్రేమ అయిపోయాడు. స్తోత్రం. అయిపోయే